నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పూజ చేసే విధానం. భగవంతుడికి రోజు పూజ చేస్తూ ఉంటాం. అప్పుడు చేపట్టవలసిన కొన్ని చిన్న చిన్న విషయాలను గురించి చూద్దాం. భగవంతుడికి తులసి చాలా ఇష్టమైంది కాబట్టి ఏ పుష్పాలు ఉన్నా లేకున్నా తులసి తప్పనిసరిగా ఇంట్లో పెంచి ఆ తులసి ఆకుల్ని భగవంతుడికి సమర్పించాలి. పుష్పాలు దొరికితే పుష్పాలతో పాటు తులసిని కూడా సమర్పించవచ్చు. రోజు భగవంతుడికి పుష్పాలు సమర్పించాలి. వాటిని మరుసటి రోజు తప్పనిసరిగా తీసేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ ఏ పుష్పాలు ఉంచకూడదు. స్వామికి కానీ అమ్మవారికి కానీ నిన్న సమర్పించిన పుష్పాలను ఇవాళ తీసివేయాలి, అలాగే ఉంచకూడదు. అలా తీసేసినప్పుడు వాటిని అలాగే పారేయకుండా కళ్ళకు అద్దుకొని తలలో ధరించి ఆ తర్వాత తీసేయాలి. ఆ సమయంలో పెరియాళ్వార్ అనుగ్రహించిన తిరుపల్లాండులోని పాసురం, ఉడుత్తు కలందనిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదుండు తొడుత్తొత్తుడాయ్మలర్ సూడిక్కళైంద సూడుమి తొండర్గణం అని పాడుకుంటూ తీయాలి. నిన్న చందనం సమర్పించుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీసేయాలి. ఇంట్లో మగవాళ్ళు ఉండి వారు భగవంతుడికి అలంకారాలు తిరువారాధన చేస్తే చాలా మంచిది. అలా కానప్పుడు స్త్రీలు కూడా నిన్న సమర్పించిన పుష్పాలను తీసేయవచ్చు, ఇవాళ కొత్త పుష్పాలని కూడా సమర్పించవచ్చు, తప్పేమీ లేదు. సహజంగా ఈ రోజుల్లో విగ్రహాలు పెట్టుకొని ఎవరు తిరువారాధన చేయట్లేదు. సాలగ్రామం పెట్టుకొని తిరువారాధన చేస్తాం కాబట్టి విగ్రహాలు ముట్టుకొని తీయడంలో తప్పులేదు. సాలగ్రామానికి వాటిని ఉంచిన పెట్టె మీద పుష్పాలని సమర్పించి మరుసటి రోజు తీసేయచ్చు, తప్పులేదు. హారతి సమర్పించవచ్చు. మగవాళ్ళు వచ్చిన తర్వాత తిరుమంజనం చేయొచ్చు. తిరుమంజనం తప్ప మిగిలిన లాంఛనాలన్నీ ఆడవాళ్ళు చేయవచ్చు. ఉదయం ఒక పూటే భగవంతుడికి ఆహారం నివేదించాలా, సాయంత్రం కూడా నివేదించవచ్చా అని ఒక సందేహం. అలాగే భగవంతుడికి ప్రసాదం సమర్పిస్తాం, మరి ఆళ్వార్లకు ఆచార్యులకు అదే ప్రసాదం సమర్పించవచ్చా, వేరే వేరే తయారు చేయాలా అని కూడా ఒక సందేహం. అంటే ముందు భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని ఆళ్వార్లకు ఆచార్యులకు సమర్పించవచ్చు. అలాగే సాయంకాలం భగవంతుడికి ప్రసాదం సమర్పించడం మంచిదే. అలా సమర్పించాలంటే స్నానం చేసి మడిగా వంట చేసే అవకాశం ఉంటే మంచిదే. అలా ఈ రోజుల్లో కష్టం, ప్రాక్టికల్గా అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి సాయంత్రం పూట పాలు పళ్ళు సమర్పించవచ్చు. సాయంత్రం స్నానం చేసి మడిగానే వంట చేసే అవకాశం ఉంటే దేవుణ్ణి వేంచేపు చేసిన అలమర లేక ఆ మందిరం తలుపులు తీయకపోయినా అలాగే అక్కడ ప్రసాదాన్ని ఉంచి సమర్పించవచ్చు. ప్రత్యేకం పూజ గది ఉంటే వాటి తలుపులు మాత్రం తీసి మందిరం తలుపు తీయకపోయినా బయటనే ఉంచి నివేదన చేయవచ్చు. ఒకవేళ సుండల్, అదే గుగ్గిళ్ళు అంటాం కదా, అలాంటివి తయారు చేసే దాన్ని తప్పనిసరిగా సమర్పించవచ్చు. ఏదైనా మడిగా చేసి ఉంటే సమర్పించవచ్చు. సాయంత్రం దీపాలు పెట్టడానికి కూడా భగవంతుడి సన్నిధి ముందు దీపం వెలిగించి నమస్కారం చేయొచ్చు. లేదు మందిరంలాగా ఏర్పాటు చేసుకున్నామంటే అది తెరిచి దీపం పెట్టుకోవచ్చు. రాత్రి పడుకోవడానికి ముందు పాలు సమర్పించవచ్చు. అది మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా తాగే వేడిలో ఉన్న పాలను భగవంతుడికి సమర్పించాలి. ఒక విషయం ఏంటంటే భగవంతుడు మన కుటుంబంలో ఒక సభ్యుడు. ఆయన కుటుంబానికి పెద్ద అన్న భావన మనసులో ఉంచుకొని ఆరాధన చేయాలి. చలికాలంలో మనం మంచి రగ్గులు కప్పుకుంటాం కదా, అలా భగవంతుడికి కూడా కాస్త మంచి వస్త్రాన్ని కప్పాలి, చలికి ఇబ్బంది పడకుండా. 365 రోజులు గృహంలో భగవంతుడికి చేయవలసిన ఉపచారాలు తప్పనిసరిగా చేయాలి, మానకూడదు. ఆయన తృప్తి పడితే మన పాపాలు దానంతటా అదే తొలగిపోతాయి. మంచి భావాలు కూడా మొలకెత్తుతాయి, అభివృద్ధి చెందుతాయి. అందుకోసమే ఆరాధన చేయాలి.
భగవంతుడిని మన ఆప్తుడుగా భావించాలి, విశ్వసించాలి, అలాగే ఆరాధన చేయాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.